చూడు, నువ్వు కంగారు పడుకో, మేం త్వరగా టిఫిన్ చేసి పెడతాం. నువ్వు రా ప్రియా. ఓయ్, ఫస్ట్ నేను కార్తీక్ నడుతాను అసలు అమ్మాయి ఎలా ఉందనేది. వదినా, అక్కడ నా పరిస్థితి ఏమిటో అసలు నేను మీకు ఎలా చెప్పను? నా ముందు నుంచింది ఆ పుష్ప అయితే నా కళ్ళకు కనిపించేది మాత్రం ఆ లావణ్యే. అయ్యో దేవుడా. వదినా, తను నాకు ఎలా కనిపించిందంటే నా పక్కనే కూర్చున్నట్లు, స్వయంగా తనే కళ్ళెదుట ఉన్నట్టు. చూసావా, నాకు ఈ అనుమానం మొదటి నుంచే ఉంది. నేను అప్పుడే 100% గ్యారంటీగా చెప్పాను నీకు అబద్ధాల కూర లవ్లీపై ప్రేమ పుట్టిందని. లవ్లీ, ఎందుకింత పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు? ఇలా వచ్చి కూర్చో, రా. ఏం చూస్తున్నావు? తారా, నేను అందంగా ఉన్నానా? అవును తల్లి, అవును, చాలా అందంగా ఉన్నావు. కానీ లవ్లీ, ఈ కార్తీక్ ఏంటి ఇంకా రాలేదు? వచ్చేస్తాడులే తారా. వదినా, నేను ఏం ఆలోచిస్తున్నానంటే పెద్దదినికి నేను ఆ అమ్మాయిని చేసుకోను అని ఎలా చెప్పాలా అని. ఆమె చాలా బాధపడుతుంది కదా. అవును చిన్న, చాలా బాధపడుతుంది. అయినా నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం అస్సలు లేదు. ప్రశాంతంగా ఉండు, అన్నీ సర్దుకుంటాయి. నాకు ఇప్పుడు అర్జెంట్ పనులున్నాయి. ఈ విషయం గురించి మనం తర్వాత కూర్చుని వివరంగా మాట్లాడుకుందాం, సరేనా? వస్తాను. అరే, ఆ SMS గురించి నేను మర్చిపోయానే. నువ్వు వచ్చే వరకు నీకోసం నేను పార్కులో వెయిట్ చేస్తుంటాను. అమ్మ లవ్లీని తన 5వ కోడలిగా అంగీకరించదు. అందుకని నేను తన గురించి ఆలోచించకూడదు. తారా, ఇక నువ్వు వెళ్ళిపో. తను నిన్ను చూసి రావడానికి ఫీల్ అవుతాడేమో, కొంపతీసి వెనక్కి వెళ్ళిపోతాడేమో. అందుకని నువ్వు వెళ్ళిపో. వెళ్ళు ప్లీజ్. సరే, బయలుదేరతాను. అలాగే. ఇంకో మాట, నువ్వు ఇంకా ఎక్కువసేపు ఇక్కడే ఉండకు. చీకటి పడక ముందే ఇంటికి వెళ్ళు. సరే, నువ్వు వెళ్ళు. బాయ్ బాయ్. నా వల్ల కిచెన్ అంతా సర్వనాశనం అయిపోయింది. నన్ను క్షమించండి. వంటలన్నీ ఎంతో రుచిగా చేసి మీ అందరి మెప్పు పొందాలనుకున్నాను. కానీ కంగారు పడుకు సిమ్రన్, మనం అందరం కలిసి కిచెన్ సరిచేద్దాం, తర్వాత వంటలు సిద్ధం చేద్దాం. సిమ్రన్, ఈ రోజు నువ్వు అందర్నీ మెప్పించాలని చాలా మంచి ప్రయత్నమే చేశావు. కానీ ఏ పని పూర్తిగా చేయాలన్నా కొంత అనుభవం తప్పకుండా ఉండాలి. అలాగే అక్క. బాధపడుకు సిమ్రన్, నేను రేపటి నుంచి నీకు వంట పని నేర్పిస్తాను. అయ్యయ్యో అక్క, త్వరగా క్లీన్ చేయండి కిచెన్ ని, వాళ్ళెవరైనా చూస్తే. ఓ గాడ్, 8 అవుతుంది. అక్క అక్క 1 గంటలో వంటలా పూర్తవుతుంది అంటే నా వల్లే అక్క, నేను చేసిన తప్పు వల్లే. చెప్పానుగా సిమ్రన్, నువ్వు టెన్షన్ పడద్దని. కిచెన్ శుభ్రం చేసి వంట పూర్తి చేస్తాను. సిమ్రన్ అక్క, మనం మామూలు ఆడవాళ్ళమా? మనం సూపర్ ఉమెన్, ఏమైనా చేయగలం. ప్రియా, సిమ్రన్, ఇవన్నీ క్లీన్ చేయండి. మిన్ని, నువ్వు కూర గిన్నెలు తోమేసేయ్. ఈ లోపల నేను అన్నం వండేస్తాను. అమ్మాయి గౌరీ, మన ఇంట్లో దాచిపెట్టిన మంచి స్వీట్ ఏదైనా ఉంటే ఒకటి తీసుకునిరా. కాస్త నోరు తీపి చేసుకుందాం. అరే, కాస్త చప్పరించనివ్వు. ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు తెచ్చిన స్వీట్ వైపు కూడా చూడదని కళ్ళతో ఆర్డర్ వేసావు. ఇప్పుడు ఇంట్లో ఉన్న స్వీట్ అయినా తిన్నవు. తీసుకురావచ్చు కదమ్మా కొద్దిగా. అమ్మాయి గౌరీ, వెళ్ళు.
స్వీట్ తీసుకొనిరా. అలాగే అత్తయ్య. లవ్లీ నా కోసం ఇంకా ఎదురు చూస్తూ ఉంటుందా? కార్తీక్, ఏమైంది బాబు? భోంచేయ్. అమ్మాయి గౌరీ, ఇలా ఇవ్వు. ఆ గిన్నె పక్కన పెట్టండి. పెట్టండి. ఇదిగో. ఇంకేం చూస్తున్నారు? తినండి. వారే వా, మీరు కూడా తినండి, నా వైపు చూస్తారే. అరే, ఈ రోజుల్లో వేళాపాల లేకుండా వర్షాలు వస్తున్నాయి. ఈ ఎండాకాలంలో వర్షాలేంటి, ఎప్పుడు ఎలా ఉంటుందో ఊహించలేకపోతున్నాం. వాతావరణం చాలా విచిత్రంగా ఉంటుంది. అమ్మాయి ప్రియా, పైన ఆరేసిన బట్టలు తీసుకురా. అలాగే అత్తయ్య గారు. వద్దొద్దు, బయట వర్షం వచ్చేలా ఉంది. తడిస్తే జలుబు చేస్తుంది. మళ్ళీ మెసేజ్ పెడితే కార్తిక్ విసుక్కుంటాడేమో. వద్దొద్దు, నేను ఇంక ఎలాంటి మెసేజ్ పెట్టను. కార్తీక్, నువ్వు నన్ను ప్రేమించేది నిజమే అయితే నన్ను కృష్ణకాంత్ పార్కులో వచ్చి కలుసుకో. నేను నీ ఫీలింగ్స్ ని అర్థం చేసుకున్నాను. నువ్వు అనుకుంటున్నావు నేను నిన్ను ప్రేమించట్లేదని, అందుకే నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు. ఇప్పుడు రాత్రి 10 కావస్తోంది. తను పార్కు నుండి వెళ్ళిపోయి ఉంటుంది. నేను తనకోసారి ఫోన్ చేసి చూస్తాను. హలో లవ్లీ, నువ్వు ఎక్కడున్నావు? కార్తిక్ నిన్ను కలవడానికి వచ్చాడా? లేదు తారా, ఇంకా రాలేదు. తనేదో పనిలో బిజీగా ఉండుంటాడు. తను వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను. లవ్లీ, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఎంతసేపని వెయిట్ చేస్తావు? రాత్రి 10 అయిపోయింది, పైగా వాన పడేలా ఉంది. తారా, ఇంకొక 5 నిమిషాలు. 5 నిమిషాలు కార్తిక్ రాకపోతే నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఇంకొక 5 నిమిషాలు ప్లీజ్. సరే. అర్థం చేసుకొని చెప్పడంలో టైం పట్టిందని, అది నేను నిన్ను ప్రేమిస్తున్నానని. ఐ లవ్ యూ. నేను నా మనసుని కంట్రోల్ చేసుకోవాలి. ఒకసారి అలా బయటికి వెళ్ళొస్తాను. లవ్లీ, సార్, ఆ మేడం గారు
సాయంత్రం నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. నేను ఎన్నిసార్లు వెళ్ళమని చెప్పినా ఆ మేడం వినటం లేదు. లవ్లీ, ఏంటి పిచ్చి పని? ఇంత వర్షంలో తడుస్తూ నా కోసం ఎదురు చూస్తున్నావా? నీకేమైనా మతిపోయిందా? అడుగుతుంటే మాట్లాడవే, జవాబు చెప్పు. లవ్లీ, లవ్లీ, ఏమైంది నీకు? లవ్లీ, కళ్ళు తెరువు. లవ్లీ, మాట్లాడు. లవ్లీ, ఏమైంది నీకు? లవ్లీ, ఇక ఆడిన నాటకాలు చాలు. లేచి సరిగ్గా కూర్చో. లవ్లీ, కళ్ళు తెరువు. ఇదంతా నేను ఆలస్యం చేయడం వల్లే. నేను ఫోన్ చేసి ఉండాల్సింది. ఫోన్ చేయకపోతే కనీసం మెసేజ్ అయినా పెట్టి ఉండాల్సింది నేను రావట్లేదని. లవ్లీ, లవ్లీ, కార్తీక్ వచ్చాడా? నువ్వు ఇంకా ఎదురు చూస్తూ వర్షంలో తడుస్తూనే ఉన్నావా? తారా, నేను కార్తీక్ని మాట్లాడుతున్నాను. చివరికి నువ్వు వచ్చేసావన్నమాట. తారా, నేను చెప్పేది శ్రద్ధగా విను. లవ్లీ ఇప్పుడు స్పృహలో లేదు. నేను తనని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. వద్దు కార్తీక్, నువ్వు తనని నేరుగా మా ఇంటికి తీసుకుని రా. నేను వాళ్ళ అమ్మా నాన్నలకు ఫోన్ చేసి చెప్తాను లవ్లీ మా ఇంట్లోనే ఉందని. తనని పరిస్థితుల్లో వాళ్ళ అమ్మా నాన్నలు చూస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. అలాగే. అభయ్, అరే కార్తీక్, మీరు ఇంకా అక్కడే ఉన్నారు? లోపలికి రండి. ఇప్పుడు లవ్లీ హెల్త్ ఎలా ఉంది? జ్వరం ఏమీ లేదు, కాస్త విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. నువ్వు వాళ్ళ ఇంటికి ఫోన్ చేసావా? అంత అవసరం ఏమీ లేదు కార్తీక్. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తన ఇంట్లో ఉందో లేదో అనే విషయం తెలుసుకునే తీరికే లేదు. వాళ్ళిద్దరికి లవ్లీని ప్రేమగా చూసుకునే ఖాళీ ఎక్కడుంది కార్తీక్? తారా, ఇక నేను వెళ్తాను. లవ్లీని జాగ్రత్తగా చూసుకో. తను చలితో వణికిపోయింది. కొంచెం జాగ్రత్తగా చూసుకో, జ్వరం వస్తుందేమో. ఇంకా తారా, నీకు ఏ అవసరం వచ్చినా, అంటే తన ఆరోగ్యం ఏమాత్రం ఆందోళన కలిగించినా నాకు వెంటనే ఫోన్ చేయి. నేను డాక్టర్ని తీసుకొస్తాను. కార్తీక్, నువ్వు అంతగా టెన్షన్ పడకు. ఏదైనా ప్రాబ్లం అయితే నేనే డాక్టర్ని పిలిపిస్తాను. కార్తీక్,
ఒక మాట చెప్పనా? మా ఈ లవ్లీ నేను ప్రాణంగా ప్రేమిస్తుంది. ఇందులో ఎటువంటి అబద్ధం నాటకం లేదు, నిజమైన ప్రేమ తప్ప. కార్తీక్, నాకు నిజం చెప్పు, నీ మనసులో కూడా మా లవ్లీ మీద నిజంగా ప్రేముందా? ఐ మీన్, నువ్వు తన్ని ప్రేమిస్తున్నావా అని. ఇదిగో ఇలా వర్షం పడిందా, తడిసిన బట్టలన్నీ మనం మళ్ళీ ఇంట్లో ఆరేసుకోవాలి. అది తప్పదుగా అక్క. లండన్ లో అన్ని ఆటోమేటిక్ గా అయిపోతాయి. బట్టల మిషన్ లో వేసి ఉతికితే చాలు, వాటంతట అవే ఫటాఫట్ ఆరిపోతాయి. నో టెన్షన్. సరే, అందరూ బట్టలు తీసుకుని లండన్ వెళ్దాం. బట్టలు ఆరబెట్టుకోవడానికి పదండి. గౌరీ అక్కయ్య, చెప్పు సిమ్రన్. ఏం ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు. మేము నిన్న అన్నయ్య వాళ్ళింటికి వెళ్ళాం కదా పుష్పని చూసేందుకు. మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. కార్తీక్ అయితే పుష్పని అలా చూస్తూనే ఉండిపోయాడు. మరి పుష్ప అందం అలాంటిది. నాకు పూర్తి నమ్మకం ఉంది కార్తీక్ ఈ సంబంధాన్ని సంతోషంగా ఒప్పుకుంటాడని. తప్పకుండా ఒప్పుకుంటాడు. చూస్తూ ఉండండి, అంతా మంచి జరుగుతుంది. అలా జరిగితే అందరికీ సంతోషమే. అమ్మాయి కోసం అత్తయ్య గారు ఇక వెతకక్కర్లేదు. పాపం అత్తయ్య గారు, ఒకసారి ఆ అమ్మాయిని, మరోసారి ఈ అమ్మాయిని. పెద్దక్కకి ఎవరు చెప్తారు కార్తీక్ ఆ లవ్లీని ఇష్టపడుతున్నాడని? గుడ్ నైట్ ఎవ్రీవన్. ఓయ్ ఓయ్ ప్రియా, అదే నువ్వు చెప్పేదే. గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్. సేమ్ టు యూ అక్క. ఇదిగో గౌరీ అక్క, నేను కూడా వెళ్తాను. అలాగే.